మంగళగిరి టౌన్లో కుక్కల బెడద నానాటికి తీవ్రమవుతోంది. అధికారుల నిర్లిప్తత జనం ప్రాణాల మీదకొస్తోంది. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి అనగానే పుణ్యక్షేత్రం, చేనేత పరిశ్రమ, రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం, ఇంకా కమ్యూనిస్టులకు ఒకప్పటి కంచుకోట ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఈ జాబితాలో సునకాల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతంగా కూడా త్వరలోనే గుర్తింపు పొందబోతోందేమో అనిపిస్తోంది. ఇదేదో తమాషాకో సెటర్గానో అనడం లేదు. నిజంగానే పరిస్థితులు అలా ఉంటున్నాయి. పట్టణ వ్యాప్తంగా కుక్కల బెడద అధికంగా ఉంది. ఆ మధ్యకాలంలో ఎంటీఎంసీ అధికారులు వీటిని తీసుకుని వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేసి మళ్లీ వదిలేశారు. కుక్కల్ని చంపేస్తే జీవకారుణ్య సంస్థ కేసులు వేసే అవకాశం ఉందని ఎంటీఎంసీ అధికారులు వెనుకంజ వేస్తున్నారని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వీటిని పట్టుకెళ్లి దూరంగా విడిచిపెట్టడం, మళ్లీ అవి ఇంకో ప్రాంతంలో మకాం వేయడం జరుగుతోంది. తాజాగా కుప్రావ్ కాలనీలో దాదాపు 50 కుక్కలు ఒక గుంపుగా ఏర్పడి ఆ ప్రాంతవాసుల గుండెల్లో నిద్రపోతున్నాయి. ఈ దెబ్బకు చిన్నపిల్లలు, మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఎంటీఎంసీ అధికారులు స్పందించాలని కుప్రావ్ కాలనీ వాసులు వాపోతున్నారు. ఇది కేవలం కుప్రావ్ కాలనీ వాసుల వేడికోలు మాత్రమే కాదు. మంగళగిరి టౌన్లోని అన్ని ప్రాంతాల వారు ఈ సునకాల బెడదకు హడిలిపోతున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుప్రావ్ కాలనీ 3వ లైన్ 40 కుక్కలు దాకా ఉన్నాయండి. రావటానికి పోవటానికి కూడా భయంగా ఉంది. అసలు బాగా భయభ్రాంతులు చేస్తున్నాయి. ఒకటి అరుపులు ఎక్కువ. ఆ కుక్కల బెదట తట్టుకోలేకపోతున్నాం మేము. అవి పట్టించేలాగా కావాలి. అయితే కలిసింది అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏ బజార్లో చూసినా కుక్కలు ఏం చేయరు. ఎందుకని మీరు అసలు ఏమైనా చెయ్యండి. ఆ కుక్కలకి ఎమ్మడిపడి కరుస్తున్నాయి బాగా. పిల్లలు కూడా భయపడుతున్నారు రావటానికి. మామూలుగా కాదు, ఎన్ని కుక్కలు 40 కుక్కలు దాకా ఉన్నాయి. రండి చెప్పండి. ఈమెను కూడా కలిసింది. మొన్న 15 రోజులు అవుతుందంటే కుక్క కరిసి మందులు మళ్ళీ అసలు వచ్చి అలా ఆడుతున్నారు. అర్థం చేయాలి. మర్చిపోయామంటే మనిషి మటాసేగా. అసలు కుక్కలు భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. మర్చిపోయామంటే కలిసింది. అది మున్సిపాలిటీ వాళ్ళకి చెబితే వాళ్ళు మేము చంపకూడదమ్మా కుక్కలు అంటున్నారు, పట్టుకోమంటున్నారు. చంపగలుగుతాం కుక్కల్ని ఎలా చంపటానికి? ఎవరొకరు పట్టించుకొని, నాయకులు ఎవరైనా, లోకేష్ కానీ ఎవరైనా పట్టించుకొని ఆ కుక్కల్ని మీరు ఏమన్నా చెయ్యాలండి. కుక్కలు లేకుండా చెయ్యాలి.